నమస్తే అందరికి. అప్పు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఫేస్ చేసే సమస్యనే. కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి నాన్న. బిజినెస్ అన్నాక ఇంకా ఇతరాతర విషయాలల్లో ఎవరన్నా మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే కానీ లేకపోతే మన రిలేషన్లోనే కానీ ఎవరన్నా మనకు మనీ ఇచ్చి అప్పుగా ఇచ్చిరనుకో, మనం ఒక టైమింగ్ పెడతాం కదా, పలానా రోజు ఇస్తామని. ఒకవేళ మీకు కుదరకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అని మీరు భయపడి వెనుకకు పోయిండ్రు అనుకో, చెప్పకుండా ముఖం సాటేసిరనుకో, అది ఇంకా తప్పు కిందికి వస్తుంది తెలుసా. నీకు కుదరకపోతే ఓ 4 days కి ఇస్తా అన్నప్పుడు కుదరకపోతే, అరే నాకు ఈ రోజు కుదురతలేదు, నేను ఇంకొక 5 days కి ఇస్తా, 10 days కి ఇస్తా అని ఇట్లా చెప్పండి. వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళు లేకపోతే, నువ్వు చెప్పకపోతే నువ్వే చీటరు లెక్క అయిపోతావు కదా. ఇది ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎవరైనా సరే, ఎవరికైనా మనం మనీ ఇచ్చేది ఉంటే కుదరకపోతే, నాకు ఇలా కుదరట్లేదు అని మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళకు మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుంది. మళ్ళీ హెల్ప్ చేయాలన్నా ముందుకు వస్తారు కదా. ముఖం సాటేస్తే మళ్ళీ హెల్ప్ చేయాలంటే ఈ క్యాండిడేట్ ఎటువంటి వాళ్ళు అని చెప్పేసి అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది ఆలోచించండి ఒకసారి అందరూ.